హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహ మస్తీ మిడిల్ క్లాస్ లైఫ్ ఎనాలిటిక్స్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ మన మనుషుల్లో చచ్చిపోయిన మానవత్వం గురించి. నేను అందరి గురించి మాట్లాడట్లే, కొంతమంది మాత్రమే మాట్లాడుతున్నాను. నాకు చాలా సిగ్గేస్తుంది ఈ టాపిక్ గురించి చెప్పాలంటే, ఈ టాపిక్ గురించి మాట్లాడాలంటే. నాకు ఎంత సిగ్గేస్తుంది అంటే అంత సిగ్గేస్తుంది ఈ టాపిక్ గురించి చెప్పి, ఈ టాపిక్ గురించి మాట్లాడంటే. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఇన్ ఇష్యూ. మన కొన్ని లాస్ట్ కాకుండా మా మామగారు చచ్చిపోయారు. మా మామగారు నిజంగానే చచ్చిపోయారు. ఆయన చచ్చిపోతే మనిషి పోయాడని తెలిసి భయంకరంగా ఇచ్చాడు. మనిషి పోయిన తర్వాత ఒక్క ఫోన్ కాల్ ఆ కుటుంబానికి లేదు. మేమే మాట్లాడుతున్నాం. మా మామయ్యగారు పోయి బేసిక్గా 1 year అవుతుంది. మా మామయ్యగారు పోయి 1 yearలో మా బంధువులు కొంతమంది వాళ్ళకి కాల్ చేసి, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, కొన్ని రోజులు మా ఇంట్లో ఉండు, నువ్వు ఏరియా కొంచెం అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుందేమో అన్న వాళ్ళు పాపాన పోలే. మనిషి పోయాడు. ఓ 10 days అక్కడ ఉన్నారు. అన్నీ అయిపోయి మనిషిని చూసి ఏడ్చారు. మాకు కొన్ని డేస్ ఉంటాయి. హస్బెండ్ పోతే మాకు ఆడవాళ్ళకి కొన్ని ఉంటాయి. అది ఆవిడని చూసి మేము ఇక్కడ ప్రసాదం తిని ఆవిడని చూసి మేము అందరం ఏడ్చేసాం. అక్కడితోనే అయిపోయిందా? నాకు తెలియక అయిపోయింది కదా, మనిషి అయిపోయింది కదా, కామన్గా విషెస్ చెప్పుకోవడానికి ఏమవుతుందని చెప్పి మా అత్తయ్య గారి నెంబర్ ఉంటే మా అత్తయ్య గారికి నేను మెసేజ్ పెట్టాను. ఇది విజయదశమి శుభాకాంక్షలు, వినాయక చవితి శుభాకాంక్షలు, దివాళీ శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబాలకి, ఇండిపెండెన్స్ డే అని నేను పెట్టాను. మా అమ్మ ఒక మాట చూసి, అరే నువ్వు ఇవన్నీ పెట్టావు కదరా, ఇంకేం లేదు, మా అత్తయ్య ఫోన్ చేసి నా పీక చంపేస్తున్నది. నేను ఏమందో తెలుసా, మా ఇంటికి వచ్చి తిన్న వాళ్ళు ఎవరైనా ఈరోజు మా అమ్మ కన్నెత్తి కూడా చూడట్లేదు, ఫోన్ చేసి ఎలా ఉన్నా అని చెప్పి కూడా మాట్లాడట్లేదు. నాకు మా మామయ్య గారు సంస్కృతాలు జరిగాయి. అంటే ఆయన పోయి ఒక 1 year మాకు డేట్ ఉంటుంది. ఆ డేట్ని పిలిచి దండం పెట్టి సంస్కరికాలు చేస్తారు. మాకు అక్కడ కామన్గా చెప్తుంటే ఒక మాట, మీరు ఎందుకంటే నన్ను పిలవలేదు, వచ్చి నేను చేసేవానంటే, ఇది నువ్వు చేసేది కాదమ్మా, తండ్రి పోయిన ఇంట్లో పెద్దవాళ్ళు పోతే చేసే కాదు, నేను ఎలా పిలవను. నేను వాళ్ళ ఇంట్లో తినలే, వాళ్ళ ఇంట్లో నేను విసిరేలే. మొన్న ఆవిడ మేము వస్తే 5 పూరీలు పెట్టింది. ఆవిడ చేస్తే 5 పూరీలు తిన్నా ఆవిడ చేతుల మీద. ఇంకా నాకు షేమ్లెస్ ఇంకో పని ఏంటంటే, నేను మా పెద్దనాన్న గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా పెద్దనాన్న గారు కూడా పోయారు. రేపు 26th డేట్ అయింది మాకు. రేపు 26th అయింది, డేట్ అయింది. మేము ఒట్టి చేతులతో వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా అన్నయ్య చూసి పరిగెట్టుకుంటేలో మామిడిపళ్ళు తీసుకొచ్చాడు మాకు. నేను చచ్చిపోయాను అక్కడే. ఒక మనిషిగా నేను చచ్చిపోయి బయటకు వచ్చి ఒక మాట అన్న, అమ్మ నాకు రేపు శాలరీ క్రెడిట్ అవుతుంది. శాలరీ క్రెడిట్ అయిన వెంటనే మాకు ఎవ్రీ సండే ఫస్ట్ ఒక హాలిడే ఉంటుంది, లేదా వర్కింగ్ డేస్లో ఒక వీక్ ఆఫ్ తీసుకుంటా. వీక్ ఆఫ్ తీసుకుని దొడ్డ నెంబర్ నాన్న దగ్గర నుంచి తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక ఫ్యామిలీ ప్యాక్ ఒకటి కొనిస్తానమ్మా అన్న. ఒక పండు లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. నాకే బాధగా ఉంది, ఒక పళ్ళు లేకుండా. వాళ్ళు ఏమనుకోలేవు, మేము వచ్చాను తెలిసి వాళ్ళు మామిడి పళ్ళు మాకు పెట్టారు. వాళ్ళ మామిడి పళ్ళు నాకైతే చాలా బాధ అనిపించి, అమ్మ నేను నాకు జీతం వల్ల నేను వెళ్తాను, వెళ్ళి వాళ్ళకు ఒక ఫ్యామిలీ ప్యాకెట్ కొనిస్తాను, నాకు దొడ్డ నెంబర్ కావాలి, నా చేత దొడ్డ నెంబర్ పెట్టి నేను వెళ్ళి ఇచ్చేస్తాను అన్న. వాళ్ళకి అన్న. సరే అని మేము చాలా బాధపడ్డాం. అన్ఎక్స్పెక్టెడ్ ఒక మనిషి ఉంటే డబ్బులు తీసుకుని వాళ్ళ ఇంట్లో కూర్చుని వాళ్ళ ఇంట్లో కుంభాలు తిని, ఒక మనిషి లేకపోతే 10 మందికి ఆ మనిషి పోయారని చెప్పి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవడానికి కూడా ఫోన్ చేయలేని రోజుల్లో మనం ఉన్నామంటే
ఇంకా ఎందుకు ఆ బ్రతుకు మనుషులుగా మనం? వాళ్ళ ఇంట్లో తిన్నప్పుడు లేదా అది? వాళ్ళ ఇంట్లో కూర్చుని కుంభాలు కుంభాలు తిని అవసరానికి డబ్బులు తీసుకున్నప్పుడు లేదా ఇదంతా? ఆడపోయి 1 year తర్వాత సంస్కారం అని చెప్పి ఫోన్ చేస్తే లేదు. కార్తీక్ ప్రశాంత్ కూర్చుని తిన్నప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళి ప్రశంసలేరు, అత్తయ్య ఎలా ఉన్నావు నువ్వు అని. అత్తయ్య నువ్వు ఎలా ఉన్నా, నేను ఆడకి ఏ ఫెస్టివల్ వచ్చినా ఆడకి నా సైడ్ నుంచి ఫోటో వెళ్తుంది. మా అమ్మ ద్వారా ఈ ఫోటోలు నువ్వు పెడితే ఇంకేలా నన్ను నరికి చంపేస్తాను. ఆ ఫొటోస్ చూసి ఆవిడ హ్యాపీగా ఒకళ్ళైనా వీళ్ళు విషెస్ చెప్తున్నారు, నాకు ఆ ఫోన్స్ కూడా లేవు మా బంధువుల నుంచి, నీ సైడ్ నుంచి ఫొటోస్. ఎందుకంటే నేను నా చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండాలని చెప్పి ఫొటోస్ పంపిస్తుంటాను, దేవుడి ఫోటోలు. ఈరోజు గురువారం, ఈ గురువారం రోజు మీకు కలిసి రావాలి, సాయిబాబా ఆశీస్సులు, శుక్రవారం లక్ష్మీదేవి ఆశీస్సులు, బుధవారం వస్తే వినాయకుడు, సుబ్రహ్మణ్యం, అయ్యప్ప స్వామి ఆశీస్సులు, మీ అందరు కలిసి వచ్చి మీ అందరు కలిసి వచ్చి మీరు పైకి లెవెల్లో ఉండాలని ఏ రోజు పడితే ఆ దేవుని ఫోటోలు మీకు పంపిస్తారు. ఎందుకంటే మీ అందరు బాగుండాలి. ఒక మనిషికి ఏమైనా జరిగితే మర్చిపోయి దాని తర్వాత వాళ్ళని పట్టించుకోవడం కాదు గొప్ప, వాళ్ళ యోగక్షేమాన్ని కూడా మనం తెలుసుకుని వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలి. కొంతమంది బంధువులు చేయలేదు, మేము వాళ్ళ ఇంట్లో ఏం తినదు, బహుశా మా అమ్మ తినొచ్చు, నేను పెద్దగా వాళ్ళ ఇంట్లో ఏం తినదు. నిన్న 5 పూరీలు మా మామయ్య గారి ప్రసాదం, ఆయన పోయినప్పుడు మా మామయ్య గారి ప్రసాదం 5 పూరీలు వాళ్ళ ఇంట్లో తిన్నాను. నాకే బాధ అనిపించింది. నాకు బాధ అనిపిస్తే పండగ రోజు కామన్గా విషెస్ చెప్తే మా అమ్మ చెప్పింది, నువ్వు ఇది విషెస్ పెడితే ఫోన్ చేసి మా అత్తే నాకు చంపుతుంది, ఏంటి విషెస్ వీడిలో. ఆవిడ ఏమనలే, కొన్ని ఫొటోస్ చూసాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఫొటోస్ పంపించాను. సాటి మనిషి పోతే ఓకే, మాకు మైల్ ఉంటుంది, ఒక 1 year మైల్ ఉంటుంది. 1 year మైల్లో మాకు ఫెస్టివల్స్ అవే ఉండవు, ఫెస్టివల్స్ అవే మాకు ఉండవు హిందూస్లో. నేను చూసి బాధపడాలి అంతే, చూసి బాధపడాలి. కామన్గా విషెస్ చెప్పడం నాకు తప్పు లేదనిపించింది, అందుకు నేను విషెస్ పెట్టాను. నా చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండాలి, ఈ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు బాగుండాలి, ఎవరికి ఏం కాకూడదు అని కోరుకుంటాను. నేను దేవుడి దగ్గర కూడా సర్వే చేస్తున్నామో దండం పెట్టుకుంటాను, కానీ నేను బాగుండాలి, నేను ఒక్కడనే బాగుండాలి అని మాత్రం దండం పెట్టుకోను. నేను దేవుడిని కూడా నువ్వు బాగుండు, నీ ఆరోగ్యం చూసుకో, మిగతా వాళ్ళని పట్టించుకొని దేవుడికి దండం పెట్టుకుని నా డ్రీమ్స్ నెరవేరాలి, నా కోరికలు నెరవేరాలి, ఇవేముండదు. ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా అందరు బాగుండాలని దండం పెట్టుకుంటారు. సర్వే జన సుఖమవుతుంది, సర్వే శిష్ణ సుఖమవుతుంది. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులను కాస్త పట్టించుకోండి. వాళ్ళు ఇంకా ఎంత మంచి వాళ్ళంటే, మా అత్తయ్య వాళ్ళు, సాయత్త వాళ్ళు అడిగిన వాళ్ళకి అడిగినట్టు డబ్బులు, ఆయన రిటైర్ అయిన తర్వాత కొంతమంది అనాథాశ్రమానికి బిస్కెట్ ప్యాకెట్లు, బట్టలు ఇవన్నీ చేశారు. కొంతమంది వీళ్ళ ఇంట్లో కుంభాలు తినేది. ఈరోజు ఆయన పోతే పట్టించుకోవట్లేదు. ఏంటిది అంటే, ఆయన ఉంటే బంధువులు రాకికాలు కాస్ట్లో అయినా మనుషులం కాదా? ఒక మనిషి పోతే సాటి మనిషిగా పట్టించుకోవాల్సిన అవసరం లేదా? పోయినప్పుడు అయ్యో నువ్వు అప్పుడే పోయావేంటి, నీకన్నా ముందు నేను పోతా ఉంటే నువ్వు పోయావేంటి అని చెప్పి ఏడిచి అయిపోయిన తర్వాత ఇంక అంతేనా, మర్చిపోవడమేనా? పండగ రోజు ఫోన్ చేసి ఎలా ఉన్నామని చెప్పి ఒక్క పూట అడగలేకపోతున్నామే. అలాంటప్పుడు అవతల వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించలేరా? ఐఎమ్ రియలీ షేమ్లెస్. నాకు రేపు జీతం పడుతుంది, జీతం పడిన వెంటనే మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ ప్యాకెట్ కొనిస్తా, ఫ్యామిలీ ప్యాక్. అంటే మామిడిపళ్ళ సీజన్ అయిపోయింది కాబట్టి వచ్చేదంతా డైలీ సీజన్. ఒక ఐస్ క్రీమ్ ప్యాకెట్ కొని ఫ్యామిలీ ప్యాక్ వాళ్ళకి ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ వాళ్ళలో బంధువులకి ఎవరికి ఏమవుతుందో ఒక్కొక్క నిమిషం పట్టించుకోండి, అందరినీ పట్టించుకోండి, అందరికి విషెస్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖమవుతుంది, సర్వే శిక్షణ సుఖమవుతుంది. జై జవాన్, జై కిసాన్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. సర్వే జన సుఖమవుతుంది.